మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సంపాదన కోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా కష్టపడతారు. ఏమాత్రం కష్టపడకుండా పక్కనున్న వారి ఆస్తుల్ని కొట్టేసేందుకే సైబర్ నేరగాళ్లు స్కెచ్లు గీస్తున్నారు. ఉన్నపలంగా కోటీశ్వరులు అయిపోవాలని వారిని ఎంచుకుంటున్నారు. అధిక డబ్బును పోగు చేసుకోవాలనుకునే వారిని ఆశ పెడుతున్నారు. వారికి మన ఫోన్ నంబర్లే డేటాబేస్. పక్కాగా వలవేసి గుట్టుగా అంతా లాగేస్తున్నారు. దొరికినంత దోచుకొని మాయమవుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా చదువుకున్న వారే ఉండటం ఆందోళన కలిగించే విషయం. సంపాదించడమే కాదు, ఆ సంపాదనకు రక్షణ కూడా అవసరమే. రోజుకు కొన్ని కోట్ల మేర డబ్బులు ఆర్జించే వారిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని కొల్లగొడుతున్నారు. మన దేశంలో ఎక్కువగా సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్న వారిని పరిశీలిస్తే 18 నుంచి 45 సంవత్సరాల వయసు గల వారే అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మోసపోతున్న బాధితుల్లో 82% మంది ఈ వయసు వారే ఉంటున్నారంటే సైబర్ నేరగాళ్లు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 60 లక్షల సైబర్ కేసులు నమోదయ్యాయి. ఇవి మరింత పెరగకుండా ఉండేలా 3,04 లక్షల నకిలీ సిమ్లను ప్రభుత్వం తొలగించింది. దాంతో పాటు 59 లక్షల బ్యాంకు ఖాతాలపై కూడా ఆంక్షలు విధించింది. 17 లక్షల వాట్సాప్ అకౌంట్లను తొలగించినప్పటికీ సైబర్ నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. డిజిటల్ మోసాలతో బలైపోతున్న వారిలో ఎక్కువగా ఉన్న వారిలో పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, వివిధ ఉద్యోగులు ఉన్నారు. నగదు ఇచ్చే యాప్ల ద్వారా కాలేజీ విద్యార్థులను సైతం సైబర్ కేటుగాళ్లు వలలో వేసుకుంటున్నారు. సంపాదించే వారే ఎక్కువగా సైబర్ కేటుగాళ్ల గాలానికి చిక్కుతున్నారు. మోసపోతున్న వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొదలుకొని రైతులు, యువత, మహిళలు సైతం ఉంటున్నారు. ప్రధానంగా షాపింగ్ మాల్స్, ఇతరత్రా ఖరీదైన షాపింగ్లు వంటివి చేసినప్పుడు అక్కడ లక్కీ డ్రాలు, ఇతరత్రా వాటి కోసం కొన్ని పారాలు నింపుతారు. అటువంటి వాటికి సంబంధించి సెల్ ఫోన్ నెంబర్లు నేరగాళ్ల చేతిలోకి వెళ్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని డాటా సేకరించి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. షాపింగ్ మాల్కి వెళ్ళారు, డబ్బులు లేనోడు షాపింగ్ మాల్కి వెళ్ళాడు, డబ్బు కొంచెం కాస్త ఉన్నవాడే ఎక్కువగా నేను అసలు వెళ్ళానండి. ఆ టార్గెట్ ఆడియన్స్ అనేది మనం బయట ఏవైతే వాడుతుంటామో దాన్ని బట్టి మన టార్గెట్ ఆడియన్స్ డిసైడ్ అవుతుంది. కాబట్టి మన నంబర్ కూడా వాళ్ళ దగ్గర దొరకాలి కదా. సో మనం వాడే యాప్స్, రకరకాల యాప్స్ ఉన్నాయి. వాటి నుంచి డేటా బ్రీచెస్ అని జరుగుతుంటాయి. అక్కడ నుంచి డేటా చోరీ జరిగి మన లీకేజ్ జరుగుతుంది, మనం టార్గెట్ అవుతాం. ఇంకా రకరకాలమైన షాపింగ్ మాల్స్ అనే కావచ్చు, మీరు ఎక్కడైనా వేరే ఎక్కడైనా ఫామ్ ఫిల్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు, అట్లాంటి వేరే వేరే వివిధ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి అయితే డేటా లీక్ అయ్యి మీరు ఎగ్జాంపుల్ ఒక కోచింగ్ తీసుకుంటున్నారు, ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు ఇది ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి నా ఫోన్ నెంబర్. కాబట్టి మీరు ఎక్కడైతే ఒక సర్వీస్ని తీసుకున్నారో ఆ సర్వీస్ జనరల్గా ఎట్లాంటి వాళ్ళు తీసుకుంటారో అని దాన్ని బేస్ చేసి కూడా వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు. 2025లో బాధితులపై జరిగిన సైబర్ మోసాలకు సంబంధించిన పలు అంశాలపై తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఓ నివేదికను రూపొందించింది. ఇందులో సైబర్ కేటగాళ్లు చేసిన మోసాలను గురించి పలు అంశాలు పొందుపరిచారు. ఆర్థిక పరమైన సైబర్ నేరాలకు సంబంధించి 91,363 ఫిర్యాదులందగా బాధితుల నుంచి నేరగాళ్లు 1,524 కోట్ల మేర దండుకున్నారు. వీటిలో పెట్టుబడుల పేరిట జరిగిన మోసాలే ఎక్కువగా ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల లక్ష్యమంతా బాగా డబ్బులు సంపాదిస్తున్న వారిపైనే ఉంటుంది. బెదిరిస్తే భయపడిపోతారనుకున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. పైగా బాగా తెలిసిన వారే ఈ మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ మోసంలో ముఖ్యంగా ఈ దోపిడీ ఏదైతే జరుగుతుందో అది డబ్బుల గురించి. కాబట్టి ఈ సైబర్ నేరగాలు కూడా ఎప్పుడైతే ఒక టార్గెట్ ని ఎన్నుకుంటున్నారో వాళ్ళు ఎట్లాంటి టార్గెట్ చూసుకుంటారంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత వీలైతే అంత ఎక్కువగా డబ్బులు దోచుకోవాలనే వాళ్ళ లక్ష్యం ఉంటుంది. కాబట్టి బాగా సంపాదన ఉంది, లేదా ఎవరైతే ఆ స్తోమతలో ఉండి
వాళ్ళ దగ్గర లేకపోయినా ఇతరుల దగ్గర నుంచి తీసుకుని అప్పుగా తీసుకుని అయినా ఏ విధంగా అయినా వేరే మార్గాలకైనా డబ్బులు స్వీకరించి మీకు ఆ మోసగాళ్ళకి డబ్బులు కట్టగలుగుతారని ఆ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు మోసాలు చేస్తుంటారు. ఈ నమ్మకం ఎట్లా వస్తుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది డబ్బులు ఉన్నది, ఇది డబ్బులు లేనుంది, ఎక్కువ ఉన్నది, తక్కువ ఉన్నది, అసలు ఈ క్లాసిఫికేషన్ ఎట్లా? ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, కొంచెం స్తోకులు ఉన్నాయో, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళు వాడే సామాన్లైనా లేదంటే వాళ్ళు విజిట్ చేసే ప్లేసెస్ దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా కాల్ చేసి మీకు ఏదైనా స్కీమ్స్ చెప్పినా, ఇలా డబ్బులు రిటర్న్ వస్తాయని చెప్పినా, లేదా ఎవరైనా బెదిరించినా అస్సలు నమ్మకండి. వెంటనే 1930కి మీరు కాల్ చేయండి. 41,610 మంది సైబర్ నేరాల బాధితుల్లో 26 నుంచి 35 ఏళ్ల లోపు వారే 35% మంది ఉన్నారు. వృత్తుల విషయానికి వస్తే అత్యధికంగా ఐటీ నిపుణులే మోసపోతున్నారు. అమ్మాయిల పేరుతో వల విసిరి ఐటీ ఉద్యోగులను సులువుగా బుట్టలో పడేస్తున్నారు. సైబర్ నేరాల బారిన పడిన బాధితులను గమనిస్తే ఉద్యోగులు 45.6%, వ్యాపారులు 26%, విద్యార్థులు 9%, గృహిణులు 8.3%, విశ్రాంత ఉద్యోగులు 2.8%, కూలీలు రైతులు 5.9%, ఇతరులు 2.4% మంది మోసపోయినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిశీలనలో తేలింది.